దేశంలో నీటి కొరత తీవ్ర రూపం దాలుస్తోంది. చాలా రాష్ట్రాల్లోనే రిజర్వాయర్ల నీటి మట్టాలు కనిష్టానికి పడిపోయాయి. సౌత్ ఇండియాలో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. గతేడాది వర్షాలు పడకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. తాగునీటి అవసరాలు పెరుగుతుంటే గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అంతకంతకు పడిపోతూ ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలోనే ముఖ్యమైన 21 రాష్ట్రాల్లో 15 రాష్ట్రాల్లోనే రిజర్వాయర్ల నీటి మట్టం 10 ఏళ్ల కనిష్టానికి పడిపోయాయి. ఏపీలోనే రిజర్వాయర్ల నీటి మట్టం 49% దిగజారిపోయాయి. ఇతర దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటకలో 28%, తమిళనాడులో 20% ఉన్నాయి. 2050 నాటికి భారత్లో తీవ్రమైన నీటి సంక్షోభం తలెత్తుతుందని ఇప్పటికే ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. మార్చి మొదట్లోనే ఇలా ఉంటే మేలో పరిస్థితి ఏంటనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతుంది. పట్టణాలు, నగరాలు విస్తరిస్తుండటంతో జలవనరులపై భారం పెరుగుతోంది. దేశం మొత్తం చూసుకుంటే గతేడాది ఫిబ్రవరిలో రిజర్వాయర్లలో 52% నీళ్లుంటే ఈ ఏడాది 43%కి పడిపోయాయి. ఇప్పటికే సౌత్ ఇండియాలోని అన్ని రాష్ట్రాల్లో నీటి కొరత ఏర్పడింది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళలో నీటి కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఏపీలో మరీ ఘోరంగా గతేడాది రిజర్వాయర్లలో నీటి మట్టం 66% ఉంటే ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 22%కి పడిపోయాయి. తెలంగాణలో పోయిన ఏడాది 59% ఉంటే ఇప్పుడు 42% ఉన్నాయి. ఇక దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాల్లో ఓవరాల్ గా చూసుకుంటే గతేడాది 47% ఉన్న నీటి నిల్వలు ఈ ఏడాది 28%కి పడిపోయాయి. ప్రతి అవసరానికి తాగునీటినే వాడేస్తుండటంతో సమస్య మరింత తీవ్రమవుతుంది. అపార్ట్మెంట్లో, గేటెడ్ కమ్యూనిటీల్లో ఇతర అవసరాలకు రీసైక్లింగ్ వాటర్ వినియోగించేలా చర్యలు తీసుకోవాలి. మినీ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను నిర్మించుకోవాలి. ప్రతి ఇంట్లో వర్షపు నీరు ఇంకేలా ఏర్పాట్లు చేసుకోవాలి. చెరువుల కబ్జాతో వరద నీరు నిల్వ ఉండడం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ చర్యలు పాటించడం ద్వారానే భావితరాలకు జల సంపదను కాస్తో కూస్తో మిగిల్చగలిగిన వారమవుతామని పర్యావరణవేత్తలు స్పష్టం చేస్తున్నారు.